నడు నడు హలో कितने पब्लिक है देख कहाँ से खेलते तो क्या बात दिखता है ఇక్కడ చాలా మంది కవులు గాయకులు అలాగే చాలా మంది ఉన్నారు ఇక్కడ గాయకులు రాజులు చూడాలి మేము హృదయం స్పందించిన చోట కానీ లక్ష్యము అనంత దివ్య సుఖాయి కలిగిన చోట సుఖామృత రసయోగరసామృత రస కలిగించు అమృత రసవాణి ఎవరు ఎలా కొట్టి పడతారో ముందు పడతారో ఎవరికి కాదుందో ఎంతమంది ఉంటే ఈ ప్లేస్ ఏమో చిన్నదైపోయింది గ్రౌండ్ ఇంకా ఎంత పెద్ద గ్రౌండ్ ఉంటే సరిపోయింది అనుకుని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎలా చెప్పాలి ఏం చెప్పాలి అర్థం కాదా కూడా. అలాగే ఇక్కడ నాకు ఇచ్చే ప్రతి వాళ్ళు కూడా 1,00,000 పైగా ఇచ్చిన వాళ్ళందరి పేర్లు కూడా చెప్తాను నేను. అందరి పేర్లు వాళ్ళు ఎక్కడైనా సరే ఎవరో భక్తులు అని చెప్తాను నేను. అర్థమైందమ్మా? అలాగే ఈ యాగానికి 2 లక్షలు దాటించే వాళ్ళు మనకి 3 వచ్చారు ఇంతవరకు. ఎంతమంది? 3 ముగ్గురే వచ్చారు.
అంటే కానీ కొంచెం చదువు తీసుకొని మీ ఎమ్మెల్యే గారు నేను అడిగి తీసుకున్నాను. చదువు తీసుకున్నాను, ఏమనుకోకండి. చదువు తీసుకున్నందుకు అంటే నాకు పెద్ద చిన్న అనేటువంటి తారతమ్యత నాకు తెలియదమ్మా. అందరితోని ఒకేలా మాట్లాడతాను, ఒకేలా ఉంటాను. అవునా? నేను మాట్లాడుతున్న కాలు కొట్టుకుంటే నాకు చిన్న కోపం వస్తుంది. అందుకే ఎవరికి ఇవ్వను. వద్దంటే మీరు వస్తారు. ఏమి చిన్న వాళ్ళు చిన్నగా అడుగుతారు. ఒక ఆయన వచ్చాడు, నన్ను ముట్టుకున్నారు. ఆయన, స్వామీజీ నేను బ్రాహ్మణుని ముట్టుకోవచ్చు కదా అన్నాడు. నిజమైన బ్రాహ్మణుడు అయితే యోగిని ముట్టుకోడు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, బ్రహ్మజ్ఞానేతు బ్రాహ్మణ, జ్ఞానం తెలిసిన వాడు ఎవరు యోగిని ముట్టుకోరు. ముట్టుకున్నా నేను బ్రాహ్మణుని ముట్టుకున్నానంటే అక్కడ అర్థం ఏంటి? అంటే ఉన్న వాళ్ళకు ముట్టుకోకూడదనా? ఎవరైనా యోగిని ముట్టుకోవచ్చు కొన్ని సమయాల్లో ఎవరు ముట్టుకోకూడదు. అర్థమైందమ్మా? కాబట్టి యోగి కొట్టి చెప్పడం అది యొక్క నిజంగా పాపం వస్తుంది. ఏ యోగికైనా కొట్టి చెప్పకూడదు. ఇలా ఉంటే ఇలా కొడతారు, తప్పలా కొట్టకూడదు. పెద్దవాళ్ళని కూడా కొట్టకూడదు, పెద్దవాళ్ళని కూడా అలా కొట్టకూడదు. అది ధర్మయుక్తమైనటువంటిది కాదు, శాస్త్ర సంబంధమైనది కాదు. కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నానమ్మా, నన్ను ఇలా కొట్టకండి. అర్థమైందా? మీరు నన్ను ఎవరో కాళ్ళ దగ్గర కొట్టుకుంటారు, మీ నుంచి ఒక 10 మందితో మాట్లాడడం మానేస్తారు. అప్పుడు మీరు అందరికీ తప్పు చేసిన వాళ్ళు అవుతారు కదా. అవునా కదా? అవునా? జై శ్రీకృష్ణ. దాని గురించి ఆలోచిద్దాం. ప్రవచనం చెప్పి ఇక్కడ కార్యకర్తల వాళ్ళు డిపార్ట్మెంట్లో పనిచేయట్లేదు, అందుకే మిమ్మల్ని చప్పట్లు కొట్టమంటాను. మాది ఈ కార్యక్రమం అని చెప్పి భక్తులుగా పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్, ప్రతి పోలీసులు కూడా వచ్చినటువంటి ప్రతి సిఐ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, మామూలు ఏఎస్పీ ఏఎస్ఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఏఎస్పీ కావచ్చు, సామాన్యంగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా అలాగే పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎంత చప్పట్లు కొట్టా తక్కువే. గట్టిగా కొట్టండి. ఎంతమంది ఉన్నారు అసలు శబ్దం ఎంత రావాలి. అలాగే మనకి మున్సిపాలిటీ కూడా సర్వీస్ చేస్తుంది, వాళ్ళకి కూడా ఒకసారి చప్పట్లు కొట్టండి. అలాగే ఓన్లీ గవర్నమెంటే అండి, భక్తుల గురించి చెప్పండి. అలాగే కరెంట్ డిపార్ట్మెంట్ కూడా కొంత చేశారు, వాళ్ళకి కొట్టారు. ఓకే, ఇప్పుడు నేను ఎందుకంటే మిమ్మల్ని లైన్లో పెట్టిన తర్వాత అని చెప్తే బాగుంటుంది కదని ఈరోజు ఆలోచిస్తారు. స్వామీజీ 15 చెప్పారు, అవునా కాదా కరెక్టేనా అని మనసు ఆలోచించుకొని దానిగా ఆలోచించుకొని రోజుగా చెప్పుకుంటారు. జై శ్రీకృష్ణ. ఇది మంచిగా వినిపిస్తున్నదా? ఇది మంచిగా వినిపిస్తున్నదా? కరెక్ట్.